ఆఫ్టర్నూన్ 12 దగ్గర నుంచి కూర్చున్నా ఇక్కడ. ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో దొరికినాయి టికెట్స్. నాతో పాటు మా అందరికీ తీసుకున్న 11 టికెట్లు కొన్నా నేను. ఎవ్రీ టైం ఈ సినిమానే కాదు, ప్రతి సినిమాకి మనం మినిమం ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే. అబ్సల్యూట్లీ బై ఫైన్, చాలా బాగుంటుంది సినిమా అయితే. దాంట్లో అయితే సందేహపడాల్సిన అవసరమే లేదు. నేను సినిమా ప్రయాణం తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు కొడుతుంది. చెప్పు, సూపర్ హిట్ అవుతుంది పక్క 100% పక్క. ఈసారి చాలా 3 years తర్వాత మళ్ళీ మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కోరుకుంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు 4th phase కుకట్పల్లి దొరికింది. తెలియదండి, ఎంతవరకు నిజమో తెలియదు. చూసాను బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే అందరూ మనోళ్ళే, అల్లు అర్జున్ అభిమానులు కూడా మనోళ్ళే, ఎవరు వేరు కాదు. అందరూ కలిసి ఆదరిస్తేనేది 3FI. ఎప్పుడు అందరూ బాగుండాలని మొన్న హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ నుంచి వస్తే చిరంజీవి తమ్ముడు అవుతాను, చిరంజీవి కొడుకు అయితేనో హీరో అయిపోడు. మనిషిలో సినిమా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ గారు సినిమా వ్యక్తి అని కాదు. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సినిమా కన్నా నాకు ప్రజా జీవితం ముఖ్యమని. ఆయన అనుకున్నట్టు 10 సంవత్సరాలు అడుగడుగులు దొరికి మళ్ళీ ఈరోజు పవర్లోకి వచ్చాక ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మెగా అభిమానులు అందరూ చాలా ఆనందపడే ఈరోజు ఒక పండగ వాతావరణం అయితే మీరు ఎక్కడ చూడొచ్చు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటన్నది తెలుస్తుంది. 10 రూపాయల టికెట్తోనే భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది. అలాంటిది ఈరోజు మన అధికారం, మన పవర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటన్నది మీరు చూస్తారు రేపొద్దున్న. ఈరోజు బెనిఫిట్ షోనే చాలా అయోమయ సందర్భాల్లో తెలంగాణ గవర్నమెంట్లో పర్మిషన్ రావటం, లాస్ట్ మినిట్లో పర్మిషన్స్ వచ్చినా మీరు చూడొచ్చు ఇప్పుడు జనం ఎంత సంద్రోహంగా ఉందో ఇక్కడ. అలాగే మెగా అభిమానులు, అల్లు అర్జున్ అమ్మాలు అందరూ ఒకటే. అల్లు వేరు, మెగా వేరు కాదు, అందరూ ఒకటే. అందరూ ఆదరిస్తేనే సినిమా అవుతుంది. ఇది మెగా అభిమానులకు పండగ రోజుగా చెప్తున్నాను. అర్థం కాలేదు. టికెట్ దొరికినాయి వాళ్ళు ఇక్కడే కొండాపూర్ ఆంధ్రాలో ఇక్కడికి వస్తాం. ఇక్కడే